Thank you. I especially thank Praveen Anna for encouraging me to speak here. So, and first of all, I would like to thank God for this opportunity. So He has been blessing me these days to speak His word and using to His glory. సో ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. మహోన్నతుడ, గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, మట్టివాడిని ఒట్టివాడిని ప్రభువా, ఏ మాత్రం ప్రభువా అర్హత లేని వాడిని ప్రభువా. అయినా కానీ ప్రభువా, నువ్వు ఎన్నుకొని నీ మహాకృపను బట్టి ప్రభువా, నీవు ప్రభువా ఈ విధంగా నీ వాక్కును ప్రభువా ప్రచురింపు చేయటానికి, యేసయ్యా నీ వాక్యాన్ని విత్తటానికి ప్రభువా నీవు చూపిన కృపను బట్టి నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, ఏది మాట్లాడుతున్నా కానీ ప్రభువా ప్రతి ఒక్కటి స్పష్టంగా యేసయ్యా నీ వాక్యాన్ని ప్రభువా చక్కగా విత్తటానికి మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు ప్రభువా. యేసయ్యా, నా నోటిని మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభువా ప్రతి ఒక్కటి ప్రభువా స్పష్టంగా చక్కగా ప్రభువా ఆత్మీయంగా ప్రభువా ఉండటానికి మీరు సహాయం దయచేసి నన్ను బలపరచమని త్వరలో రానని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. సో దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడు, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. సో మనము ఇక్కడ ఒక చిన్న వాక్య భాగాన్ని చూసుకుని ముందుకు వెళ్దాం. 2 సమూయేలు 22వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ దావీదు మహాభక్తుడు మాట్లాడుతూ యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అని చెప్తూ ఉన్నాడు. లార్డ్ ఈజ్ మై రాక్, మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్. అంటే మనం చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివే ఉంటాం, చాలా మెమరీ వర్స్లో కానీ చిన్నప్పటి నుంచి, లేదంటే తర్వాత ఏదైనా వాట్సాప్ స్టేటస్లో లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనం చదివే ఉంటాం. కానీ వెన్ ఐ స్టార్ట్ డిగ్గింగ్, ఎందుకు అసలు దావీదు గారు ఈ మాటలు పలకటానికి, అంటే చాలా సింపుల్గానే ఉన్నా కానీ హీ సెడ్ లైక్ లార్డ్ ఈజ్ మై రాక్, మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్. అసలు ఈ మాటలు ఆయన పలకటానికి మనం చూసిన సందర్భం కనుక చూసినట్లయితే కీర్తనలు 11వ కీర్తన అంతా ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే సౌలు దావీదును తరుముతున్నప్పుడు మనకు ఆ స్టోరీలు అంతా తెలుసు. నేను సో దాని మీద ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు, కానీ యాజ్ అ బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్. సో అక్కడ దావీదు గారు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు, జీపు అరణ్యంలో ఉన్నప్పుడు సౌలు తరుముతున్నప్పుడు రాసిన కీర్తన అది. ఆ కీర్తన కనుక చదివితే ఆ కీర్తన మొత్తం, సో దేవుణ్ణి వేడుకుంటూ ఆయన శరణుజొచ్చుతూ దేవుణ్ణి కాపాడమని, ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురమ్మని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవుణ్ణి సహాయం అడుగుతూ ఉన్నాడు. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ అప్రోచ్ ఏ విధంగా అయితే దావీదు గారు ఆ కష్టకాలంలో ఉన్నప్పుడు, మనం కూడా అటువంటి కష్టకాలంలో కానీ అటువంటి పరిస్థితుల్లో కానీ మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఈ మధ్య మన ప్రాంతంలో కానీ మన దేశంలో కానీ అటువంటి పరిస్థితులు క్రైస్తవులకు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అంటే ఎన్నో ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్నారు. ఒక విశ్వాస జీవితంలో సరిగ్గా చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మన మధ్యనే ఉంటూ ఉన్నాయి, మన చుట్టూ కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కానీ అటువంటి సిచ్యువేషన్స్లోనే, సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే దావీదు గారు ఉండి దేవుడి చేత ఏర్పరచుకున్నవాడే, దేవుడు అభిషేకించిన వాడే, దేవుని ద్వారానే నియమించిన వాడే. కానీ దేవుని ద్వారా నియమింపబడినప్పటికీ ఆయన అనుకోవచ్చు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఎందుకు నన్ను సౌలు గారు ఇట్లా, ఆయనే కదా దేవుడు ఏర్పరచుకున్నాడు, ఆయన పిలుచుకున్నాడు, ఈ విధంగా ఆ స్టోరీ అన్నీ మనకు తెలుసు. కానీ ఎందుకు ఆయన నన్ను ఇచ్చేయాలనుకుంటున్నాడు కూడా తెలుసు. కానీ ఈ పరిస్థితిలో దేవుడు నన్ను ఎందుకు ఉంచాడు అని దేవుని దగ్గరికి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంకెవరిని అడిగినా ఏ హెల్ప్ రాదు, ఏం అవ్వదు అని. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆయన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని అడగటం, దేవుడే ఖచ్చితంగా చేస్తాడని నమ్మటం, ఇదంతా మనం చూస్తే
మనం కూడా దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి పర్సిక్యూషన్ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు కానీ, అటువంటి బాధల్లో కానీ, అటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు కానీ దేవుడే మనకు జ్ఞాపకం రావాలి. దేవుడు జ్ఞాపకం వచ్చి ఆయన సహాయం వేడుకోవాలి. సో ఇక్కడ దావీదు గారు కూడా అదే చేస్తూ ఉంటారు. ఆ జీపు అరణ్యంలో ఈ కాంటెక్స్ట్ అంతా మనకి 1 సమూయేలు 23:14 కూడా ఉంటుంది. సో కొన్ని వేసెస్ నేను చెప్తూ ఉంటాను, మేబీ ఫర్ టైమ్ సేక్ నేను చదవకపోవచ్చు. అరణ్యంలో ఉంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా ఇక్కడ 1 సమూయేలు 23లో ఉంటుంది. ఆ పర్వతమందు నివాసం చేయుచుండును, సౌలు అనుదినము అతని వెదికినను, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదని రాయబడి ఉంటుంది ఇక్కడ. అంటే సౌలు ఎంతో ఇదిగా ఎట్లయినా ఈ మనిషిని హతం చేసేయాలి, ఈ మనిషిని నాశనం చేసేయాలి, దీన్ని కూల్చేయాలి, ఈయన ఉంటే నా తర్వాత తరం అవ్వదు, ఈయన ఉంటే నేను అనుకున్నది జరగదు. ఆయన దేవుని ద్వారా ఏర్పరచుకున్నవాడే, దేవుని ద్వారా ఆయన అభిషేకించబడి, సమూయేలు ప్రవక్త ద్వారా అభిషేకించబడి సౌలును రాజుగా చేస్తాడు దేవుడు. ఆ దేవుడు అనుమతితో జరిగింది. కానీ తర్వాత తప్పిపోయి ఆయన అట్లా చేసి దావీదుని ఇప్పుడు వెతుకుతూ ఉన్నాడు. దావీదుని వెతుకుతున్నప్పుడు ఆ సందర్భంలో దావీదు ఏ విధంగా దేవుని అప్రోచ్ అవుతున్నాడు అని మనం చూడొచ్చు. ఇక్కడ ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసినట్లయితే 1 సమూయేలులోనే 24:2 ఈ విధంగా రాయబడి ఉంటుంది. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై బయలుదేరాను. ఈ వేస్ నేను చదవటానికి కారణం ఏంటంటే, ఆ సిచ్యువేషన్లో ఉన్న ఇంపార్టెన్స్ కానీ, ఆ సిచ్యువేషన్లో ఉన్న ఇది కానీ చెప్పటానికి నేను ట్రై చేస్తూ ఉన్నాను. అక్కడ ఒకరు కాదు, ఇద్దరు కాదండి, 100 మంది కూడా కాదు, 3,000 మంది అంట దావీదుని వెతుకుతున్నారు. సౌలు గారు 3,000 మందిని పెట్టి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, 3,000 పీపుల్ ఎట్ ఎ ప్లేస్ సెర్చింగ్ ఫర్ ఎ మెన్. ఒక మనుషుడు అంటే దావీదుని 3,000 మందితో ఆయన ఎతికిస్తూ ఉన్నాడు. అరణ్యంలో పట్టుకోలేరంటారా సౌలు? అది ఆయనకి సాధ్యం కాదా? టెక్నికల్గా మనం ఆలోచిస్తే ఈ ఉన్న రోజుల్లో మనమే ఉన్నాము, అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము, మన వెనకాల సరే 3,000 మంది కాదు, 1,000 మంది పడుతున్నారు, మనల్ని పట్టుకోలేరా? పట్టుకోవచ్చు లోకపరంగా మనం ఆలోచిస్తే. కానీ ఇక్కడ సౌలుకి 3,000 మందే ఉన్నారు, కానీ అక్కడ దావీదు తరపున దేవుడు పోరాడుతున్నాడు. ఎందుకంటే దావీదు దేవుడిని అప్రోచ్ అయ్యాడు కాబట్టి. ఆ తర్వాత దేవుణ్ణి అప్రోచ్ అయిన విధానం కూడా మనం చూసినట్లయితే 7వ కీర్తనలో 1వ వచనంలో ఉంటుంది. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించు వాడెవను లేకపోగా వారు సింహముల వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. సో దావీదుకి తెలుసు ఆ సిచ్యువేషన్లో దేవుడే హెల్ప్ చేయగలడని తెలిసి ఆ సిచ్యువేషన్లో దేవుని అప్రోచ్ అయ్యాడు. ఆ సిచ్యువేషన్ మనకు తెలిసింది, దాంట్లో ఉన్న అర్జెన్సీ ఏంటో తెలుస్తుంది. అక్కడ ఏ విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఉందో మనకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. సో అటువంటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇంకా కట్ షార్ట్గా మనం చూస్తే దావీదుని సౌలు చేతిలో నుంచి రక్షించి, తర్వాత సౌలు హతమవటం అవన్నీ మనకు తెలుసు. ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడు ఆ సిచ్యువేషన్లో నుంచి దావీదుని బయటకు తీసుకొచ్చిన తర్వాత దావీదు గారు పలుకుతున్న మాటలే మనం ఇందాక చదువుకున్న మాటలు 2 సమూయేలు 22:2లో. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు అని. లార్డ్ ఈజ్ మై రాక్, మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్. సో మన జీవితంలో కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా దేవుని మీద మనం ఆధారపడుతున్నామా, ఆయన అప్రోచ్ అవుతున్నామా, లేదంటే వేరే సిచ్యువేషన్స్లో కానీ నాకు ఎవరైనా హెల్ప్ చేయగలరా, నాకు ఈ లోకంలో నాకు ఈ అవసరం ఉంది, ఎవరైనా నాకు సహాయం చేయగలరా, ఎవరైనా నాకు అండగా వస్తారా, ఎవరైనా నన్ను కాపాడతారా అని ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా, లేదా దేవుని పాదాల చెంత మొదటగా మనం వచ్చి దేవుని వేడుకుంటున్నామా, దేవుని అడుగుతున్నామా, మనల్ని మనం చూసుకోవాలి. అటువంటి పరిస్థితే మనకు వస్తే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాము, మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఒక విశ్వాసిగా ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి,
ఆ విధమైన అప్రోచ్ ఏ విధంగా ఉంటే దేవుడి నుంచి మనం ఏం పొందుకోగలం, ఏ విధంగా చేయగలం అనేది మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ లార్డ్ ఈజ్ మై రాక్, మై ఫోర్ట్రెస్ అండ్ మై డెలివరర్ అంటే ఇది పాత నిబంధన ఏ విధంగా ఉంటుందంటే, పాత నిబంధన కొత్త నిబంధనకి ఒక ఇంట్రడక్షన్ లాగా, పాత నిబంధనలో జరిగినవన్నీ కొత్త నిబంధనలో నెరవేర్పులోకి మనం చూస్తూ ఉంటాం. అలాగే దేవుణ్ణి ఒక బండగా చేసుకుని కొత్త నిబంధనలో ఉంటుంది క్రీస్తే ఆ బండ అని. 1 కొరింథీ 10:4 ఉంటుంది ఆ బండ క్రీస్తే అని. సో దేవుడే మనకు ఆధారమై ఉన్నాడని దావీదు తెలుసుకొని దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించి ఆయన్ని వేడుకొని, అంటే మనం చూసినట్లయితే ఈ రోజుల్లో ఏదైనా దేశ అధినేతలు కానీ ఎవరైనా ఇంపార్టెంట్ విఐపి సెక్యూరిటీస్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీస్ మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హైలీ సెక్యూర్డ్ అంటే యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, ఏదైనా కంట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళ దేశం నుంచే సిఏఏ ఉంటారు. సిఏఏ వాళ్ళంతా ఒక 1 month నుంచే అక్కడంతా వెళ్తున్న ప్లేస్లో అంతా వాళ్ళంతా సెట్ చేసేసి, వాళ్ళంతా అరేంజ్ చేసేసి, ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా మనం సెక్యూరిటీ ఇవ్వాలి, సెక్యూరిటీ బ్రీచ్ అవ్వకుండా ఎట్లా చూసుకోవాలి, ఏమైనా అటాక్స్ ఇన్ కేస్ జరిగితే ఎట్లా కౌంటర్ఫీట్ చేయాలి, అది చాలా చాలా అంటే చాలా డీప్ ప్రాసెస్ అది. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో కల్లా ఇస్రాయేల్కి ప్రస్తుతం ఉన్న ఇస్రాయేల్ దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, ముసాద్ అని. సో అది కూడా ఎట్లా దేవుడు వాళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇచ్చారంటే, అది ప్రపంచంలోనే ఈ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా అంటే వాళ్ళ దేశం గురించి పనిచేస్తూ ఉంటారు కాబట్టి ఆ దేశంలోకి శత్రువులు వస్తున్నప్పుడు, లేదంటే ఇంకేమైనా ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు అటాక్ చేయాలని కానీ, లేదంటే ఏదైనా దాడులు చేసి అక్కడ ఉన్న జీవనాన్ని స్తంభింప చేయాలని కానీ, చెదరగొట్టాలని కానీ, లేదంటే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అట్లా చేయాలని అనుకుంటున్న వారి ప్లాన్స్ ముందుగానే వారు తెలుసుకొని ఇంటెలిజెన్స్ ద్వారా దాన్ని డిస్ట్రాయ్ చేయటం, ఆ ప్లాన్ని డిస్ట్రాయ్ చేయటం, లేదంటే వారిని పట్టుకోవటం, వారిని పట్టుకుని ఆల్రెడీ ఈ విధంగా అయితే ఎవరైనా చేసి ఉంటే గనక వారు మరలా అటువంటి పనులు చేయకుండా, వారిని చూసి ఇంకొకరు ఆ సెక్యూరిటీ బ్రీచ్ చేయకుండా, అట్లా చాలా చాలా పద్ధతిగా చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా దేశాధినేతలు ఏమైనా మనం ఈరోజు చూస్తుంటాం, కాన్వేస్ కూడా ఒక చిన్న ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, లేదంటే సీఎం ఎవరైనా వచ్చినా కానీ కాన్వే ఉంటుంది, వారికి ముందు చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో ఎందుకు అంత ఇదిగా సెక్యూర్డ్గా వస్తున్నారంటే వారికి థ్రెట్ ఉంది కాబట్టి. సో ఇక్కడ మనుషుల మీద ఆధారపడుతున్నారు. కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దేవుని సహాయం ద్వారా నేను మీకు ఈరోజు బయలుపరచాల్సింది అనుకుంటే ఏంటంటే, ఒక విశ్వాసి జీవితంలో ఒక విశ్వాసి ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడే మనకు బండై ఉండాలి, ఆయనే మనకు ఆధారమై ఉండాలి. నిజంగా మన ఆ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా లేదా? ఇక్కడ దావీదు గారు ఆశ్రయించారు కాబట్టి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడు తప్పించి, ఆ పరిస్థితిలో నుంచి దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చి, ఆయన వాగ్దానం చేసిన రీతిగానే ఆయన రాజుగా చేశాడు. ఆయన రాజుగా చేసి సౌలును దావీదు గారు ఏం చేయలేదు. అవకాశం ఉన్నప్పటికీ, సౌలుని చంపే అవకాశం ఉన్నప్పటికీ దావీదు గారు ఆయన ఏం చేయలేదు. ఎందుకంటే అభిషిక్తుణ్ణి ముట్టుకోకూడదని. అంటే దేవుని మాట ఆయన శ్రద్ధగా విని, అక్కడ ఆయన నన్ను తరుముతున్నాడు కదా, ఆయన నాశనం చేస్తే నేను వెంటనే రాజైపోవచ్చు కదా వెళ్ళి అని ఆలోచించలేదు. కానీ దేవుణ్ణి అడిగాడు, దేవుడు చెప్పిన ప్రకారం మాత్రమే నడుచుకున్నాడు. కాబట్టి కేవలం తర్వాత ఆయన రాజుగా చేయటం మాత్రమే కాదు, కానీ ఆయన సింహాసనాన్ని స్థిరపరచడం మనం చూస్తాము. అలాగే ఏ రాజుకి ఎవ్వరికి లేనటువంటి ఆధిక్యత దావీదు గారికి ఇస్తారు. కొన్ని స్పెషల్ థింగ్స్ కొంతమంది స్పెషల్ పర్సన్స్కి బైబిల్లో ఉన్నాయి. దాంట్లో ఒకటి దావీదు గారికి ఏంటంటే, ఆయన రాజ్యము తరతరములు ఉంటుందని దేవుడు ఆయనకు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. సో దావీదు ఆ పరిస్థితిలో ఆ విధంగా అప్రోచ్ అయ్యాడు. అంతేకాని ఏదో భయపడిపోయి అటు ఇటు వెళ్ళి నేను కూడా ఒక సైన్యాన్ని గ్యాదర్ చేసుకుంటాను, నేను కూడా యుద్ధానికి వెళ్తాను
అని మనుషుల మీద ఆధారపడలా. దేవుడు ఎప్పుడు ఉద్యానికి వెళ్ళేటప్పుడు పాత నిబంధనలు మనం చూసినట్లయితే గుర్రాలని కానీ ఏమి కానీ పెట్టుకోవద్దనే చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనే యుద్ధము యెహోవాదే అని ఉంటుంది. సో ఎన్ని గుర్రాలున్నా ఎంతమంది సైనికులున్నా కానీ యుద్ధము యెహోవా చేయకపోతే ఆ యుద్ధంలో గెలుపు లేదు. ఇశ్రాయేల్ కూడా చాలాసార్లు దేవుడి మీద ఆధారపడకుండా వెళ్ళి శత్రువుల చేతికి అప్పగించబడి అక్కడ వారు బానిసలుగా ఉన్న పరిస్థితులు దేవుడు ఐగుప్తుల నుంచి బయటికి నడిపించిన తర్వాత కూడా మనం చూస్తాం. కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడ్డారో, యుద్ధము యెహోవాదే అని ఆయన మీద ఆధారపడి ఆయన్ని శరణుజొచ్చి ఆయన వేడుకొని ఆయన పాదాల చెంత ఉన్నారో, అప్పుడు వారికి జయాన్ని ఆటోమేటిక్గా దేవుడు జయాన్ని ఇవ్వటమే కాదు కానీ దాన్ని స్థిరపరిచి ఆ వ్యక్తిని ఇంకా బలపరిచి, ఎందుకంటే దేవుని మాట విన్నాడు కాబట్టి, ఆయన ఆశ్రయించాడు కాబట్టి ఆ విధంగా చేస్తుంటారు. అలాగే దేవుడు మనకు ఒక కోట, అలాగే ఆయన రక్షకుడై ఉన్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఆయనంట నీతిమంతులకు రక్షణాధారం అంట. అలాగే మనము ఆ పరిస్థితిలో మనమేమి ఆ శత్రువుల్ని ద్వేషించిన అవసరం లేదు, హతం చేయవసరం లేదు. కానీ ద్వితోపదేశకాండం 28:7 ఉంటుంది కదా, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. సో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరైన పద్ధతిలో దేవుని ఆశ్రయించడం, దేవుడి మీద భారాన్ని అంతా ఉంచడం, దేవుడు ఏ విధంగా అయితే తెలియజేస్తూ ఉన్నాడో ఆ విధంగా పాటించడమే. అదే దావీదు గారు చేశారు. దావీదు గారి జీవిత చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుకు 2వ రాజు ఆయన. మొదటి రాజు సౌలు గారు. సౌలు గారు తప్పు చేయలేదా అంటే ఆయన కూడా తప్పు చేశాడు. ఆయన కూడా అని ఎందుకు అంటున్నానంటే దావీదు గారు కూడా తప్పిపోయారు. కానీ ఇద్దరిలో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సౌలు గారు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ మార్గాన్నే వెళ్ళాడు కానీ ఆ విధంగా దావీదు గారు చేయలేదు. దావీదు గారు పశ్చాత్తాపడి, మనకు ఆ స్టోరీ అంతా తెలుసు, పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగాడు కాబట్టి దేవుడు ఇదిగో నా బిడ్డ పశ్చాత్తాపడి మరలా నా తట్టు తిరిగాడు కాబట్టి నేను ఖచ్చితంగా నా బిడ్డను నేను కాపాడుకోవాలి, రక్షించుకోవాలని. దావీదులో ఉన్న ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ క్వాలిటీ మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడు స్తుతిస్తూ ఉండేవాడు. మోషే గారు ఇశ్రాయేల్ని నడిపించినప్పుడు గుడారం కట్టారు, అదంతా మనకు తెలుసు. కానీ దావీదు గారంట ఆయన ఎప్పుడు వర్షిప్ చేయడానికి ఆ మందసాన్ని అక్కడ తీసుకొచ్చి గుడారంలో, మోషే గుడారంలో మందసం చివరికి ఉండేది అతి పరిశుద్ధ స్థలంలో. కానీ దావీదు గారు వేసిన గుడారంలో మధ్యలో ఉండేది. పైగా ఎప్పుడు ఆరాధిస్తూ 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 ఉండేవారంట. అక్కడ పనివారిని పెట్టి అక్కడ ఎప్పుడు వాళ్ళ పని ఏంటంటే ఆరాధించడమే. అట్లా దావీదు ఆరాధనకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఇక్కడ రెండవదిగా చూసినట్లయితే ఆయన ఈ మాటలు చెప్పడానికి ఆయన నా కోట అయి ఉన్నాడని. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, దేవుణ్ణి స్తుతిస్తామో, మన స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉంటాడు కదా. మన స్తుతులపై దేవుడు ఆసీనుడై ఉంటాడు. మనం ఆ ఆత్మీయ కోటలో ఉంటాం, ఒక భద్రమైన కోటలో ఉంటాం. మనం ఎప్పుడైతే మన నోటితో ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి వేడుకుంటూ స్తుతిస్తూ ఉంటామో, ఆ స్తుతులు ఒక దుర్గంగా అక్కడ ఒక సింహాసనంగా ఫామ్ అయిపోయి దేవుడు దాని మీద ఆసీనుడయి ఆ స్తుతులంట దేవుణ్ణి మనం ఏ విధంగా ఎరుగున్నాము, దేవుణ్ణి ఏ విధంగా తెలుసుకుని ఉన్నాము, దేవుడు మనకేమై ఉన్నాడని మనం ఎంతవరకు దేవుణ్ణి తెలుసుకున్నామని మీరు ఎప్పుడైనా స్తుతిస్తున్నప్పుడు ఏమని స్తుతిస్తారు? నా కోట నీవే, నా బండ నీవే, నా రక్షణ నీవే, నీవే ఉన్నతుడు, అట్లా ఏదో ఒకటి ఉచ్చరిస్తూ స్తుతిస్తూ ఉంటాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనం స్తుతిస్తాం. అది మనకు తెలిస్తేనే కదా, దేవుడు ఏమై ఉన్నాడో తెలిస్తేనే కదా మనం స్తుతించేది. సో ఆ విధంగా మనం స్తుతించినప్పుడు మన స్తుతుల మీద ఆయన ఆసీనుడయ్యి ఆ ఆత్మీయ కోటలో మనకు ఏమవుతుందంటే, మనం స్తుతిస్తున్నప్పుడు మన శక్తిని పొందుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కొత్త నిబంధన కాలంలో వచ్చినప్పటికీ దేవుడు మనకు ఒక ఆదరణకర్తని ఉంచెళ్ళాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన మీదకి దిగి వస్తాడో, అది మనం దిగి రావడానికి మనం ఏం చేయాలంటే ఆయన స్తుతిస్తూ ఆయన వేడుకొనాలి. అంటే ఇక్కడ లార్డ్ ఈజ్ మై రాక్ అన్నాం కదా, ఆ రాక్ ఎవరు? యేసయ్య. యేసు ద్వారా మనం మన యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన స్తుతుల మీద ఆసీనుడై
ఆ స్థుతుల మీద ఆశీనుడై ఉన్న దేవుడు మనం ఆ ఆత్మీయమైన కోటలో మనం సురక్షితంగా భద్రంగా ఉంటాం. ఎల్లప్పుడూ ఆయన నా రక్షకుడు అని రాయబడి ఉంది నెక్స్ట్ వర్డ్. సో మనకు ఆ విధమైన ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. అంటే మనం స్తుతిస్తున్నామంటే మనతో పాటు ఇంకెవరు స్తుతిస్తూ ఉంటారు? నిత్యము స్తుతించేవారు ఇంకొకరు ఉన్నారు ఆల్రెడీ, ఒక గుంపు ఎప్పుడు దేవుని స్తుతిస్తానే ఉంటారు. ఎవరు? దేవదూతలు ఎప్పుడు దేవుడు పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూనే ఉంటారు. సో మనం కూడా ఆ స్తుతి, ఆ ఆరాధనలో ఉన్నప్పుడు మనం కూడా అటువంటి ఎక్కడైతే దేవదూతలు దేవుని స్తుతిస్తూ ఉన్నారో ఆ ఆత్మీయ కోటలో మనం కూడా ప్రవేశించి దేవుని సింహాసనం ఎదుట మన కష్టాలను కానీ, మన నష్టాలను కానీ, మన బాధలను కానీ దేవునికి చెప్పుకుంటూ ఆయన దగ్గర నుంచి సమాధానం పొందుకుంటూ మనం మన ఆత్మీయ జీవితంలో ఒక విశ్వాసిగా ఆ విధంగా అన్న కూడా చెప్తున్నట్లు సో ప్రార్థన గురించి ఇంపార్టెన్స్. సో ప్రార్థన అండి, దేవుని స్తుతిస్తూ మనం ఆ దుర్గం కట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన మనకు ఒక రక్షణ కంచి వేస్తుంది. అది మన చుట్టూ అయితేనేం, మన కుటుంబం చుట్టూ అయితేనేం, మన సంఘం చుట్టూ అయితేనేం. ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, ప్రార్థన చేయటం ఇంపార్టెంట్ కాదు, కానీ ప్రతి విశ్వాసి ప్రార్థన చేస్తారు, అవిశ్వాసులు కూడా కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. అంటే కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ దేవుడు అంటే ఏంటో తెలుసు కానీ రక్షణలోనికి రారు. అటువంటి వారు కూడా స్తుతిస్తారు. కానీ ఒక విశ్వాసి ప్రార్థన చేస్తే, ఒక విశ్వాసి దేవుని ఆశ్రయిస్తే ఏ విధంగా ఉండాలంటే ఆయనే మన బండని, ఆయనే మన కోట అని, ఆయనే మన రక్షకుడు అని విశ్వసించి స్తుతించాలి. ఆ విధమైన ప్రార్థన మనం చేసినప్పుడు, అటువంటి ఇంటర్సెషన్ ప్రేయర్ మనం చేసినప్పుడు అది మన చుట్టూ, మన సంఘం చుట్టూ, మన కుటుంబం చుట్టూ, మన బిడ్డల చుట్టూ, అలాగే మనం ఎవరెవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, మన బంధుమిత్రులు ఎవరైనా రక్షించబడిన వారు ఉన్నారా, మనకు తెలిసిన వారు ఎవరైనా దేవుణ్ణి ఎరుగున వారు ఉన్నారా, ఎవరి గురించి అయితే మనం ప్రార్థన చేస్తున్నామో వారి చుట్టూ, అందరి చుట్టూ ఒక రక్షణ వలయంగా, ప్రార్థన అనేది ఒక రక్షణ వలయంగా అక్కడ ఫామ్ అయ్యి, అక్కడ మనకి ఎప్పుడు ఆయన మన రక్షకుడుగా ఉంటానని మనకి ఇక్కడ చెప్తున్నాడు కదా, అది ఆ విధంగానే అవుతుంది. దేవుడు మనకి కొండై ఉన్నాడు, మన బండై ఉన్నాడు, అలాగే మనకు కోటై ఉన్నాడు, మన రక్షకుడై ఉన్నాడు. అలాగే మనం దావీదు గురించి మనం చూసినట్లయితే, దావీదు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వచ్చాడు కనుక దావీదు జీవితంలో అది స్థిరపరిచాడు దేవుడు, అది బలపరిచాడు. కానీ సౌలు ఆయన చేసిన ముఖ్యమైన తప్పు ఏంటంటే, మెయిన్ తప్పు ఏంటంటే దేవుడు చెప్పింది పాటించాల. ఒక విషయంలో సమూలంగా నాశనం చేయమంటే శత్రువుల్ని సమూలంగా నాశనం చేయకుండా, సమూయేలుకి వ్యతిరేకంగా సమూయేలు వచ్చేంత వరకు వేచి ఉండకుండా, సమూయేలు అభిషిక్తుడు, ఆయనే బలిని అర్పించాలి, కానీ అక్కడ తప్పు చేశాడు. తర్వాత సమూలంగా నాశనం చేయమంటే సమూలంగా నాశనం చేయలేదు. సౌల్లాగే మనం కూడా ఉంటున్నామా? మనం దేవుని నమ్ముకుని దేవుని ఆశ్రయించినప్పటికీ దేవుడు ఇది కంప్లీట్గా అంటే కంప్లీట్గా వదిలేయకుండా మనం మన దగ్గరే పెట్టుకుంటూ ఉన్నామా? ఒక పాస్టర్ గారు, మా మావయ్య గారు, ఆయన చెప్తా వాక్యంలో దీని గురించి ఒక మాట చెప్తూ ఉంటారు. ఒక విశ్వాస అంట, దేవుడు దాన్ని వదిలేయమన్నప్పుడు, అంటే అప్పటి వరకు తన దగ్గర ఉంది కదా, సో మన ఇంట్లో వద్ది మన పెరట్లో పెట్టుకుందామని పెరట్లో పెడతారంట. అంటే ఏదో మనం చెట్టుని తీసుకెళ్ళి ఇంట్లో నుంచి పెరట్లో పెట్టినట్టు, అంటే మనకి దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటారంటే అవసరం వచ్చినప్పుడల్లా. అంటే దేవుడు ఈ లోకం నుంచి నిన్ను వేరుపరిస్తే, నిన్ను సపరేట్ చేసి, నిన్ను ప్రత్యేకంగా ఎన్నుకొని నిన్ను నియమించి ఉంటే, నువ్వు దేవుని నమ్ముకొని దేవుడు అది వదిలేయమంటే సగం సగం వదిలేసి నీకు అవసరం ఉన్నప్పుడల్లా బయట స్నేహితులతో విచ్చలవిడిగా తిరుగుతూ, స్నేహితులతో తిరగడం మంచిదే, కానీ ఎంతవరకు అంతవరకే. స్నేహం ఎంతవరకు అంతవరకే. అది మితిమీరి ఉండకూడదు, ఏది ఒక లిమిట్ని ఎక్సీడ్ అయి ఉండకూడదు. అలాగే ఈ వ్యసనాన్ని దేవుడు వదిలేయమంటే దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే వదిలేస్తూ, దేవుడితో సత్సంబంధం ఉన్నప్పుడు మాత్రమే వదిలేస్తూ, తర్వాత దాని వెంట పడుతూ వెళ్తూ ఉన్నావా? నువ్వు పూర్తిగా వదిలేస్తున్నామా లేదా? దేవుడు వదిలేయమంటే అది పూర్తిగా వదిలేయాలి. కానీ మనం పూర్తిగా వదిలేయకుండా దాన్నే పట్టుకుని జీవిస్తున్నట్లయితే ఆ పాపము ఎప్పుడో ఒకసారి అటువైపు లాగి 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 దేవుడు శక్తిమంతుడే, కానీ దేవుడు మనం ఏం చేయమన్నా అది సంపూర్ణంగా వదిలేయమన్నాడు. కానీ సంపూర్ణంగా మనం వదిలేయకుండా, అంటే దేవుడిని మనం డిస్రెస్పెక్ట్ చేసినట్లే, దేవుడి మీద ఆధారపడినట్లే. అది దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు కూడా ఓకే
ఈ బిడ్డ తెలుసుకుంటాడు, ఈ బిడ్డే వస్తాడు అంటే ఇక్కడ సౌలు దావీదు ఇద్దరిని కూడా చూసినట్లయితే సౌలు తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపం లేదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, దేవుని వైపు తిరిగాడు, నూతన హృదయాన్ని పొందుకున్నాడు, ఆయన నూతన అభిషేకాన్ని పొందుకున్నాడు. తప్పు చేశాడు, మానవులుగా తప్పు చేయటం సహజమే, నేనైనా మీరైనా ఎవరైనా కానీ, ఎందుకంటే మనం మానవులం కాబట్టి. కానీ అది వెంటనే రియలైజ్ అయ్యి అది మరలా చేయకుండా ప్రార్థన సహాయంతో ఆత్మశక్తిని పొందుకొని మనం ఎప్పుడైతే దాన్ని దేవుని ముందుంచుతామో, మనం మన సొంత ఆలోచనతో దాన్ని విడిచిపెట్టలేం. కానీ ఎప్పుడైతే ఆయన ఆశ్రయించిన తర్వాత ప్రార్థన శక్తిని మనం పొందుకొని ప్రార్థన శక్తి ద్వారా దాన్ని జయిస్తామో అది పర్మనెంట్గా మన నుంచి వెళ్ళిపోతుంది. అంతేగాని ఏదో నేను 11 days మనకి ఇప్పుడు జరుగుతున్న 11 days కదా, 11 days వరకు నేను ఫాస్టింగ్ చేస్తాను, 11 days వరకు నేను మంచిగా ఉంటాను, తర్వాత లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తానంటే కాదు. దేవుడు నీలో ఉన్న మార్పు అది సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి అది సంపూర్ణంగా ఉండాలి. అంతేకాని ఏదో ఈ 40 days లేదంటే ఏదో ప్రేయర్కి వెళ్ళినప్పుడు, లేదంటే యాజ్ ఎ సండే క్రిస్టియన్గా ఓన్లీ సండే మాత్రమే ఉంటూ మిగతా 6 రోజులు లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ అట్లా ఉండటం దేవుడు కోరుకోవట్లేదు. సంపూర్ణంగా నువ్వు దేవుని మీద ఆధారపడి జీవించాలని, దేవునికి సమయం ఇవ్వాలని, ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించాలని దేవుడు కోరుకుంటుంది. ఒక విశ్వాస జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో ఆయన కోటై ఉన్నాడు, ఆయన బండై ఉన్నాడు, ఆయనే రక్షకుడై ఉన్నాడు. సో ఆ విధంగా మనం మన విశ్వాస జీవితంలో జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలన చేసుకొని అటువంటి జీవన విధానం కనుక లేనట్లయితే ఒక విశ్వాసికి అది తగదని తెలుసుకొని దేవుడి తట్టు తిరుగుదాం. దేవుడు ఖచ్చితంగా మనల్ని బలపరిచి స్థిరపరిచి దావీదుకి ఎటువంటి ఉద్దేశాన్ని ఇచ్చి ఆయన రాజ్యాన్ని స్థిరపరిచాడో మనం ఈ లోకంలో కేవలం యాత్రికులుగా మాత్రమే ఉన్నాం. ఈ లోకంలో మనకు వచ్చేవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైన ఏవి ఈ లోకంలో రావు. కానీ మనకు ఒక నిత్య జీవం ఉంది. ఆ నిత్య మార్గంలోనికి దేవుడు మనల్ని నడిపించడానికి ఏదైతే దేవుడు మన ద్వారా చేయించాలనుకుంటున్నాడో, ఏ పనినైతే దేవుడు మన ద్వారా ఉద్దేశించి ఉన్నాడో ఆ పనిని చేయాలని మనం ఒక టార్గెట్గా పెట్టుకుని దేవుడి మీద ఆధారపడి జీవించాలి. ఒక వాక్య భాగం మనం చదువుకుని వాక్యాన్ని ముగించడానికి నేను ప్రయత్నిస్తాను. సో 1 సమూయేలు 16:7 ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఇది నేను జస్ట్ బ్రీఫ్గా చెప్పేస్తాను. సమూయేలు ప్రవక్త యెషయా దగ్గరికి వెళ్ళి దావీదును అభిషేకించడానికి ముందు ఎవరిని అభిషేకించాలని చూస్తున్నప్పుడు అప్పుడు ముందు రాజుని దృష్టిలో ఉంచుకుని కూడా సమూయేలు ప్రవక్త ఏంటంటే, ఒక రాజు అంటే ఇంత ఎత్తు ఉండాలి, ఇంత బలం ఉండాలి, ఇంత బాడీ ఉండాలి, అదంతా చూసుకుంటున్నాడు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట అంటే, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయంను లక్ష్య పెట్టునని. సో మనం ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడికి అర్పిస్తామో, దావీదుకు కూడా ఒక టైటిల్ ఉంది బైబిల్లో, మీకు తెలుసో లేదో, దేవుడికి హృదయానుసారుడు. హీస్ ద పర్సన్ హూ ఫాలోస్ ద హార్ట్ ఆఫ్ ద గాడ్. సో దేవుడు హృదయంలో ఏముందో, దేవుడు ఏదైతే తన ద్వారా జరిగించాలనుకుంటున్నాడో, దేవుడు అతని ద్వారా ఏ పనిని విజయవంతంగా చేయాలనుకుంటున్నాడో ఆ పనిని విజయవంతంగా చేయగల సామర్థ్యం దావీదుకు ఉంది. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ దావీదుకు తోడు అయినాడు. దావీదు కూడా ఆ విధంగానే దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయిస్తూ ఆయన సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. కాబట్టి టూ వే కనెక్షన్ ఉంది. కాబట్టి ఏదో దేవుడు ఒక్కడే దావీదు వెంటపడలేదు, దావీదు మాత్రమే అంటే ఆ 2 way కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టే దావీదు ఆయన సింహాసనమును దేవుడు స్థిరపరిచి, ఇలాగే అపోస్తుల కార్యములు 13:22 ఈ విధంగా రాయబడి ఉంటుంది. మరియు నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన ఇక్కడ ఏం చేస్తాడో ఇక్కడ రాయబడి ఉంది. ఏం చేస్తాడంటే దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ ఉంటాడంట. దేవుడు మన కొరకు ఏ ప్లాన్ అయితే ఉంచాడో అది ఎరిగి తెలుసుకొని ఒక విశ్వాసిగా మన జీవితాల్లో కూడా చేయవలసింది అదే. మనం దేవుణ్ణి ఆశ్రయించి ఏదైనా ఒకటి కొత్తగా స్టార్ట్ చేస్తున్నామా, లేదంటే ఇంకేదైనా అప్రోచ్ అవుతున్నామా, ఇంకేదైనా చేస్తున్నామంటే మనం చేయవలసిన పని ఏంటంటే, దానికి ఇంత అవుతాయా, ఇదా, లేదో మనం ఒక బిల్డింగే కట్టాలనుకుంటున్నాం, దీనికి ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఇది అవుతుందా, అది అవుతుందా అని మన ఆలోచనల కన్నా ముందు ఏం చేయాలంటే
దేవుని ముందు పెట్టి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, ఇది కరెక్టా కాదా అనేది ఫస్ట్ దేవుణ్ణి ఆశ్రయించినట్టే. దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే దేవుడే నీకు అది కరెక్టా కాదా బయలుపరిచి ఆయన ఉద్దేశాన్ని నీ ఎడల ఏమై ఉందో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, విల్లా కట్టాలని అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఏదో చిన్న హౌస్కి స్టెక్ అయి ఉండొచ్చు. మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే ఏదో ఇంత మాత్రం ఉంటుంది, కానీ దేవుడు ఆలోచన ఆధారపడట్లేదులే, ఓకే ఇతనికి ఇదే కావాలేమోనని అక్కడ వరకు సరిపెడతారు. కానీ ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తామో, నిజంగా దేవుని వెంటపడి ఆయన మన జీవితంలో ఏది చేయాలని మనం ఉద్దేశించి ఆయన పనిని మనం తెలుసుకుంటామో, కరెక్ట్గా ఆ పని మనం తెలుసుకుని చేసినప్పుడు అది దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా మనం చేసి దీవించి ఆశీర్వదించబడతాం. ఆ విధంగా మనం ఉండనట్లయితే కనుక మన ఆత్మీయ జీవితాలను మనం సరిచేసుకుని ముందుకు వెళ్దాం. అప్పుడు మనం కూడా చెప్పొచ్చండి, మనం కూడా దేవుడే నా బండ, నా కోట, నా రక్షకుడని. ఎల్లప్పుడూ దేవుడు నీకు బండగా ఉండి ఆయన నీ స్తుతులపై ఆసీనుడై ఆ బలమైన కోటలో నిన్ను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.